వాళ్ళు ఇస్తారు, ఈయన వాళ్ళు ఇస్తారని ఇస్తారని ఎవరు చెప్పారా అన్న? ఏ మీటింగ్లో చెప్పారు ఇస్తారని? ఏ మీటింగ్లో చెప్పలేదు. వచ్చారు వాళ్ళు, ఏదో కార్యకర్తల మీటింగ్ అని వేసుకొని పోయారు. ఎవరు చెప్పారు ఇస్తారని? ఇంకా ఎవరు చెప్పలేదు. వాళ్ళ నిర్ణయాలు మాకేం చెప్పలేదు. మా డిమాండ్లు ఎవరు అడిగారు మమ్మల్ని వచ్చి? మమ్మల్ని ఎవరు అడగలా వచ్చి. అడగకుండా వాళ్ళు సిఆర్డీ ఆఫీస్ పెట్టుకొని ఎవరు అడిగితే వద్దంటే ఆగుతారు వాళ్ళు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో వాళ్ళ ఇష్టం, అధికారం ఇచ్చారు కాబట్టి చెప్పుకుంటా. నేను కూడా చెబుతున్నా ఇయట్లేదని. అది చెప్పు, నువ్వేముంది దానికి? ఇప్పుడు ఇయట్లేదని నేను కూడా చెబుతున్నా, అది చెప్పు మీడియాలో. ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు 163 సీట్లు ఇచ్చారు, పెట్టుకుంటారు వాళ్ళు. ఎవరు వద్దంటే ఆగరు కదా. మేము వద్దంటే ఆగుతారా? రేపు ఇచ్చే నిర్ణయాలు బట్టి ఉంటుంది. మా డిమాండ్లు ఒప్పుకున్న దాన్ని బట్టి, వాటిని బట్టి నిర్ణయాలు ఉంటాయి. అంతేగాని వాళ్ళు పెట్టుకోమని ఎగబడి ఏమి ఇవ్వం. అది ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఏం జరగలేదు న్యాయం. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, 11 సంవత్సరాలు అయింది. ఇచ్చిన వాళ్ళకి ఏం చేశారు? ఇప్పుడు ఏం అవ్వలేదు. ఆడైద్ది ఏడైద్ది అని చెబుతున్నారు. ఇప్పుడు ఏమాశ్రం కట్టగానే ఆడ వచ్చి డెవలప్ అయిద్దా? ఉన్నాటికే దిక్కు లేదు. గన్నవరం ఉందిగా, ఎంత దూరం ఉంది గన్నవరం రాజధానికి? దానివల్ల ఇప్పుడు ఇక్కడ కడతాము, రైల్వే స్టేషన్ ఇస్తాం. ఇప్పుడు 3 సంవత్సరాలు చెబుతున్నారు రైల్వే స్టేషన్ వచ్చిందా అయిపోతుందని. ఏదో అయిందా? ఏం లేదు. అవన్నీ ఉత్తగా భ్రమలో, జనాన్ని భ్రమ పెడతాం. అది పరిపాలనతో మాకు అవసరం లేదా? మా భూముల సంగతి మేము, పరిపాలనతో మాకెందుకు? పరిపాలన గురించి మేము చెప్పాల్సిన పని లేదు. మా భూములు మాది సొంతం కాబట్టి మాది మేము చెప్పుకోవాలి. అంతేగాని పరిపాలన గురించి వాళ్ళని విమర్శించాల్సిన అవసరం మనకేందంట? వాళ్ళు వస్తే వాళ్ళ మాట చెబుతారు, వీళ్ళు వస్తే వీళ్ళ మాట చెబుతారు. అందరూ అదే ఒకే కులం, రాజకీయ కులం వాళ్ళది. అది ఎవరు తక్కువ ఏం కాదు. ఏ పార్టీని వెనకేసి రావడదు. ఎవరు వచ్చినా వాళ్ళ బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటారు. ఇప్పుడు నేను చేసే పని నాకు నచ్చితే బ్రహ్మాండంగా ఉందని చెబుతా, నీకు నచ్చాలి కదా. అవన్నీ చెప్పేవి కాదు. ఎవరు పరిపాలన వాళ్ళది. ఈయన అవునందా, ఆయన కాదంట, ఆయన కాదందా ఈయన అవును అంటాడు. జరిగే చూస్తున్నాం ఎన్నో. వ్యవసాయం ఆధారం మాకేముంది మరి? వ్యవసాయం కాక ఇప్పుడు మాకు 4 ఎకరాల పొలం ఉంది. ఆ 4 ఎకరాల తోటి ఇంకో 4 ఎకరాలు తీసుకొని కౌలు చేసుకొని బతుకుతున్నాం మేము. రేపు ఆయన 4 ఎకరాలు ఇస్తే ఎంత ఇస్తాడు? కౌలు ఇస్తే 50,000 అడిగాము అనుకో, 50,000 ఇస్తాడు. 4 ఎకరాలు 2 లక్షలు వస్తాయి. హాస్పిటల్కి పోతే చాలవు మాకు. ఒక రోగం వచ్చి పోతే హాస్పిటల్ తెలుస్తుందిగా. పోతే టెస్టులు తీపించరామంటారు, 10,000 అంటారు. ఆడకపోతే ముందు అవి తీసినాకే చెప్పేది. అది దాని గురించి ఏమో ఉపయోగం లేదు. ఏదో దాని మీద ఉంటే 1 ఏళ్ళు దండకు వచ్చినా 1 ఏళ్ళు లాభం వచ్చినా బతుకుతారు. ఇప్పుడు ఇచ్చే ప్లాట్ అమ్ముకోవాలి, లేకపోతే లేదు. ఇక దేని మేము బతకాలి? పొలం వ్యవసాయదారం బతికేవాళ్ళు. అది మా నిర్ణయాలు.